అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 7 అల్ అరాఫ్ 136 to 155 ఆయాతులు. అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు. ఆయత్ నంబర్ 136. ఆ తర్వాత మేము వారికి ప్రతీకారం చేశాము, వారిని సముద్రంలో ముంచివేశాము, ఎందుకంటే వారు మా ఆయతులను అసత్యాలను ధిక్కరించేవారు, వాటి పట్ల బొత్తిగా నిర్లక్ష్యం వహించేవారు. దెబ్బపై దెబ్బపడిన తర్వాత కూడా వారి మత్తు వదలకపోవడంతో వారిని దండించడం అనివార్యమైపోయింది. దైవ తిరస్కారానికి పాల్పడిన ఈ దుర్మార్గులు కడకు సముద్రంలో ముంచివేయబడ్డారు. దివ్య ఖురాన్లో అనేక చోట్ల ఈ వివరాలు వచ్చాయి. ఆయత్ నంబర్ 137. అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పు పడమరలకు వారసులుగా చేశాము, అందులో శుభాలు నింపాము. ఈ విధంగా ఇజ్రాయిలు సంతతి వారు పాటించిన సహనం మూలంగా నీ ప్రభువు వారి విషయంలో చేసిన మంచి వాగ్దానం నెరవేరింది. ఇంకా ఫిరౌను అతని జాతివారు చేసిన నిర్మాణాలను, లేపిన భవనాలను మేము నేలమట్టం చేసేశాము. బలహీన వర్గంగా పరిగణించబడే వారెవరంటే ఇజ్రాయెల్ సంతతి వారే. ఫిరౌన్ చక్రవర్తులు వారిని బానిసలుగా చేసుకున్నారు, రకరకాలుగా వారిని వేధించేవారు. ఈ కారణంగా వారు ఈజిప్టు దేశంలో దళిత వర్గంగా భావించబడేవారు. అయితే ఈ బడుగు వర్గాన్నే దేవుడు భూమికి వారసులుగా చేశాడు. అంటే ఒకప్పుడు పరాజితులుగా ఉండేవారిని విజేతలుగా నిలబెట్టాడు. అవును మరి, ఆయన తాను కోరిన వారికి గౌరవం ప్రసాదిస్తాడు, తాను కోరిన వారిని పరాభవం పాల్చేస్తాడు. సూరా ఆలి ఇమ్రాన్ 26. భూభాగం అంటే ఆనాటి సిరియా పరిధిలోని పాలస్తీనా ప్రాంతం. అమాలికా తరువాత అల్లాహ్ బనీ ఇజ్రాయిల్ కూడా ఇక్కడ ఆధిక్యతను వసగాడు. మూసా హారూన్ల మరణానంతరం హజ్రత్ యూషా బిన్ నూన్ అమాలికాను ఓడించి ఇజ్రాయిలు సంతతి కోసం సిరియాలో మార్గం సుగమం చేశారు. ఈ భూభాగంలో అల్లాహ్ శుభాలను, సమృద్ధిని పొందుపరిచాడు. ఈ సిరియా ప్రాంతం భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో కీలకమైన క్షేత్రం. ఎంతోమంది ప్రవక్తలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు, అక్కడే చనిపోయి సమాధి చేయబడ్డారు. ఇక భౌతికంగా చూస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమైనది, పంటలు పుష్కలంగా పండేవి. మూలంలో మషారిక్, మగారిబ్ అనే 2 పదాలు వచ్చాయి. మషారిక్, మష్రిక్ బహువచనం. మష్రిక్ అంటే తూర్పు దిక్కు, మగారిబ్ మగ్రిబ్కు బహువచనం. మగ్రిబ్ అంటే పడమటి దిక్కు. ఏ ప్రదేశానికైనా తూర్పు పడమరలు ఒక్కొక్కటే ఉంటాయి. మరి ఇక్కడ తూర్పులు పడమరలు అన్నీ బహువచనం ఎందుకు ప్రయోగించబడింది అంటే ఆ శుభవంతమైన నేలలోని తూర్పు భాగాలు మరియు పడమటి భాగాలని ఇక్కడ దాని భావం. ఇంతకుముందు ఈ సూరాలోని 128, 129 ఆయతులలో హజ్రత్ మూసా అలైహిస్సలాం ప్రస్తావించిన వాగ్దానమే ఇది. కసస్ సూరాలో కూడా దీని ప్రస్తావన ఉంది. భూమిలో అణచివేతకు గురైన వారిని అనుగ్రహించాలని, వారికి సాధ్యం వసగాలని, వారిని రాజ్యానికి వారసులుగా చేయాలని, రాజ్యంలో వారికి ప్రాబల్యాన్ని ప్రసాదించాలని, ఫిరౌను, హమాను మరియు వారి సైన్యాలకు వారు భయపడేదానిని చూపాలని మేము కోరుతున్నాము. సూరా అల్ కసస్ 5-6. ఫిరౌన్ రాజవంశస్థులు తమపై సాగించిన దురాగతాలను సహించి విఘ్నతను ప్రదర్శించినందుకు అల్లాహ్ వారిపై ప్రత్యేకంగా కనికరించాడు. మాకాన యస్నవు అని వచ్చింది అంటే వారు తయారు చేస్తూ ఉండినవని అర్థం. వారి కర్మాగారాలు, భవనాలు, ఆయుధాలు మొదలగునవన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మాకాను యారిషాన్, వారు ఎత్తుకు లేపినవి అని అనబడింది. అంటే వారు నిర్మించిన ఎత్తైన మేడలు, పందిళ్ల సహాయంతో పండించే ద్రాక్ష తోటలు మొదలగునవన్నీ ఇందులోకి వస్తాయి. ఆయతకు అర్థం ఏమిటంటే మేము వారితో పాటు వారి మేడలు, మిద్దెలను, వారి వ్యవసాయ క్షేత్రాలను, వారి పారిశ్రామిక వాడలను, వారి సంస్కృతి నాగరికతలకు ప్రతీకలుగా నిలిచి ఉన్న అపురూప నిర్మాణాలను నేలమట్టం చేశాము. ఆయత్ నంబర్ 138. మేము ఇజ్రాయిలు సంతతి వారిని సముద్రం దాటించాము. వారు సాగిపోతున్న దారిలో తమ విగ్రహాలను అంటిపెట్టుకుని ఉన్న ఒక జాతి ప్రజలు వారికి కనిపించారు. ఓ మూసా, వీళ్లకు ఈ ఆరాధ్య దైవాలున్నట్లు మాకు కూడా ఒక దేవుణ్ణి చేసి పెట్టవా అని వారు కోరారు. దానికి మూసా, నిజంగానే మీరు మూర్ఖజనులు అన్నాడు. అజ్ఞానానికి పరాకాష్ఠ అంటే ఇదే కాబోలు, లేకపోతే ఏమిటి? ఫిరౌన్ వంటి అతి పెద్ద శత్రువు చెర నుంచి దేవుడు తమకు విముక్తిని ప్రసాదించిన తరువాత కూడా తమ కళ్ల ముందరే దేవుడు సైనికుల సమేతంగా ఫిరౌనును సముద్రంలో ముంచివేసి అసాధారణమైన రీతిలో తమను
సముద్రానికి ఆవలి ఒడ్డున చేర్చాక కూడా ఒడ్డుకు చేరుకున్న తరువాత శక్తిమంతుడైన నిజ దైవాన్ని మరచిపోయి మానవుడు తన చేత్తో తయారు చేసిన విగ్రహాల కోసం వెంపర్లాడటం అజ్ఞానం మాత్రమే కాదు, అల్లా పట్ల కృతజ్ఞత కూడా అవుతుంది. ఆ విగ్రహాలు రాతితో చేయబడి ఉండేవని, అవి ఆవును పోలి ఉండేవని అనబడుతోంది. ఆయత్ నంబర్ 139. వీళ్ళు ఏ పనిలో నిమగ్నలై ఉన్నారో అది నాశనం చేయబడుతుంది. వీళ్ళు చేస్తున్న ఆ పని ఒక మిథ్య అని అన్నాడు. అంటే ఆ విగ్రహారాధకుల్ని చూసి మీరు మోసపోకండి, వారిని చూసి మేము అదే పని చేస్తామని అనటం వివేకం అనిపించుకోదు. వారి దుష్కర్మకు వారెలాగూ దుష్ఫలితం అనుభవిస్తారు. వారితో పాటు మీరు కూడా పాడైపోతారా అని మూసా అలైహిస్సలాం తన అనుయాయులను మందలించారు. ఆయత్ నంబర్ 140. ఏమిటి, అల్లాహ్ను కాదని నేను మీకోసం మరో ఆరాధ్య దైవాన్ని అన్వేషించాలా? మరి చూడబోతే ఆయన మీకు సమస్త లోకవాసులపై ప్రాధాన్యతనిచ్చి ఉన్నాడు అని కూడా మూసా అలైహిస్సలాం అన్నాడు. మీకు ఇన్ని మహోపకారాలు చేసి కష్టాల కడల నుంచి గట్టెక్కించి బానిస బ్రతుకు నుంచి గౌరవప్రదమైన జీవితం వైపుకు ప్రస్థానం చేయించిన ఏకైక దైవాన్ని కాదని నేను మీకోసం రాతి విగ్రహాలను కొయ్యబొమ్మలను చేసి పెట్టాలా? ఉపకారం చేసిన ప్రభువు పట్ల నేనెలా కృతజ్ఞతకు పాల్పడగలను? వచ్చే ఆయతులలో దేవుని మరిన్ని ఉపకారాలు ప్రస్తావించబడ్డాయి. ఆయత్ నంబర్ 141. మేము మిమ్మల్ని ఫిరౌనీయుల నుండి విముక్తి కల్పించిన సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని విపరీతమైన యాతనలకు గురి చేసేవారు. మీ కుమారులను చంపేసి మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. అందులో మీకు మీ ప్రభువు తరపున పెద్ద పరీక్ష ఉండింది. ఈ కఠిన పరీక్షల గురించి ఇంతకుముందు బకరా సూరాలోని చర్చించడం జరిగింది. ఇబ్రహీం సూరాలో కూడా ఈ ప్రస్తావన రానున్నది. ఆయత్ నంబర్ 142. మేము మూసా అలైహిస్సలాంకు 30 రాత్రుల వాగ్దానం చేశాము. అదనంగా మరో 10 రాత్రులతో వాటిని సంపూర్ణం చేశాము. ఆ విధంగా ప్రభువు నిర్ధారించిన పూర్తి గడువు 40 రాత్రులయ్యింది. అప్పుడు మూసా అలైహిస్సలాం తన సోదరుడైన హారూన్ను ఉద్దేశించి, నేను వెళ్ళాక నా జాతి ప్రజలలో నీవు నాకు ప్రాతినిధ్యం వహించు, వీళ్ళను తీర్చిదిద్దుతూ ఉండు, విచ్ఛిన్నకారుల అభిప్రాయాలను అనుసరించకు అని చెప్పారు. ఫిరౌన్ను అతని సైన్యాన్ని సముద్రంలో ముంచివేసి బనీ ఇజ్రాయిల్ను ఆపద నుంచి గట్టెక్కించిన తర్వాత వారి మార్గదర్శకత్వం నిమిత్తం వారికి గ్రంథాన్ని ప్రసాదించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే అల్లా తన ప్రవక్త మూసా అలైహిస్సలాంను 30 రాత్రుల కోసం తూరు పర్వతం సినాయి కొండపైకి పిలుచుకున్నాడు. మరో 10 రాత్రులను పెంచి మొత్తం 40 రాత్రుల గడువు నిర్ధారించాడు. హజ్రత్ మూసా అలైహిస్సలాం తన ప్రభువు వద్దకు పోతూ పోతూ తన సోదరుడు మరియు దైవ ప్రవక్త కూడా అయిన హారూన్ అలైహిస్సలాంను తన ప్రత్యామ్నాయ ప్రతినిధిగా నియమించి మరీ పోయారు. అనుక్షణం తన జాతి ప్రజలను కనిపెట్టుకుని ఉండాలని, ఎప్పటికప్పుడు వారిలోని చెడుగులను దూరం చేస్తూ ఉండాలని, విచ్ఛిన్నకర శక్తుల బారి నుండి పడకుండా వాళ్లను కాపాడాలని గట్టిగా తాకీదు చేసి వెళ్ళారు. తన జాతి జనుల మేలును మూసా అలైహిస్సలాం ఎంతగా కోరుకునేవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హజ్రత్ హారూన్ అలైహిస్సలాం సైతం ఒక ప్రవక్త. జాతిని సంస్కరించవలసిన బాధ్యత ఆయనకు తెలియదని కాదు, తెలుసు. కాకపోతే ఒక సహోదరునిగా కర్తవ్య పాలనను జ్ఞాపకం చేసే ఉద్దేశంతో మూసా అలైహిస్సలాం ఈ విధంగా బోధపరిచారు. ఇక్కడ మీకాత్ అంటే నిర్ణీత సమయం అని అర్థం. ఆయత్ నంబర్ 143. మేము నిర్ధారించిన సమయానికి మూసా అలైహిస్సలాం వచ్చి అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, నా ప్రభు, నాకు నీ దర్శనం కలిగించు, నేను ఓసారి నిన్ను చూస్తాను అని విన్నవించుకోగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను చూడలేవు, అయితే అదిగో ఆ కొండవైపు దృష్టిని సారించు, అది గనక యథాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునీలు చేసేసింది. మూసా స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, ప్రభు, నీవు పరమ పవిత్రుడువు, నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను, అందరికన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నానని మనవి చేసుకున్నాడు. మూసా అలైహిస్సలాం తూరు పర్వతంపైకి వెళ్ళినప్పుడు ఆయన ప్రభువు ఆయనతో సంభాషణ జరిపాడు. సంభాషణ జరుపుతున్నప్పుడు అల్లాహ్ను చూడాలన్న కుతూహలం మూసా అలైహిస్సలాంలో సహజంగానే కలిగింది. తనలోని కుతూహలాన్ని ఆయన బయటపెట్టారు. దానికి సమాధానంగా అల్లాహ్, నువ్వు నన్ను సుతరాము చూడలేవు, లంతరాని అని అన్నాడు. ఈ ఆయతులో లన్ అనే పదం వచ్చింది.
ఇది ఎన్నటికీ అసంభవం అన్న అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇహలోకంలో గాని పరలోకంలో గాని అల్లా దర్శనం అసంభవం అని మూతజిలా అనే వర్గం వారు వ్యాఖ్యానించారు. కానీ ఈ వ్యాఖ్య సహీ హదీసులకు విరుద్ధమైనది. ప్రళయ దినాన విశ్వాసులు అల్లాహ్ను చూస్తారని, స్వర్గప్రవేశం తరువాత కూడా దర్శన భాగ్యం ప్రాప్తిస్తుందని వివిధ ప్రామాణిక, దృఢమైన మరియు ముతవాతిర్ హదీసుల ద్వారా మనకు తెలుస్తోంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలపై, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విధానంపై నమ్మకం గల వారంతా ఈ విషయాన్ని నమ్ముతారు. కాకపోతే ఇహలోకంలో మాత్రం దైవ దర్శన భాగ్యం ఎవరికీ లభించదు. ఇహలోకంలో దైవాన్ని కంటితో చూచే శక్తి ఎవరికీ లేదు కూడా. ఆఖరికి ప్రవక్తలకు కూడా లేదు. ఈ ఆయతులో ఆ విషయమే చెప్పబడింది. అయితే పరలోకంలో అల్లాహ్ కంటి చూపులో మరింత శక్తినిస్తాడు. తత్ఫలితంగా కళ్ళు దైవ దర్శన జ్యోతికి తట్టుకోగలుగుతాయి. పర్వతం సైతం ఆ తేజస్సుకు తట్టుకోలేకపోయింది. ఆ జ్యోతిర్మయ స్థితికి తాళలేక దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన అందరూ సృహ కోల్పోతారు. ఇమాం ఇబ్న్ కసీర్ అభిప్రాయం ప్రకారం హష్ర్ మైదానంలో జనుల వ్యవహారం తీర్పు చేసేందుకు అల్లాహ్ తేజరిల్లినప్పుడు మానవులంతా సృహ కోల్పోతారు. తరువాత అందరూ సృహలోకి వస్తారు. అయితే అందరికన్నా ముందు నాకు సృహ వస్తుంది. అప్పటికే మూసా అలైహిస్సలాం అర్ష్ దైవ సింహాసనం కాలిని పట్టుకుని నిలబడి ఉంటారు. ఆయన నాకన్నా ముందే సృహలోకి వస్తారో లేక తూరు పర్వతంపై ఒకసారి సృహ కోల్పోయినందుకు ప్రతిగా అల్లాహ్ ఆయనకు ఈసారి సృహ కోల్పోవటం నుంచి మినహాయింపిస్తాడో తెలియదు మరి. అంటే, ఓ అల్లాహ్, నీ ఔన్నత్యాన్ని, నీ శక్తిని అంగీకరిస్తున్నాను. నేను అశక్తున్నని, ఇహలోకంలో నిన్ను చూడగలిగే శక్తి నాలో లేదని కూడా నేను ఒప్పుకుంటున్నాను అన్నది హజరత్ మూసా అలైహిస్సలాం మాటల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 144. ఓ మూసా, నిన్ను ప్రవక్తగా ఎన్నుకొని నీతో సంభాషించి జనుడిపై నీకు ప్రాధాన్యతనిచ్చాను. కాబట్టి నేను ఇచ్చిన దానిని పుచ్చుకో, కృతజ్ఞుడివై ఉండు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో మలిసారి మాట్లాడిన సందర్భం ఇది. ఇంతకుముందు నిప్పు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు తొలిసారి ఆయన మూసాతో మాట్లాడి ప్రవక్తా పదవిని వసగాడు. ఆయత్ నంబర్ 145. మరి మేము మూసాకు పలకలపై అన్ని రకాల ఉపదేశాలను, అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను వ్రాసి ఇచ్చాము. అతనికి ఇలా ఉపదేశించాము: ఇక నువ్వు వీటిని చాలా గట్టిగా పట్టుకో. వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాలించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు. అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను. అంటే, తౌరాతు గ్రంథం పలకల రూపంలో ఇవ్వబడింది. అందులో ధర్మాదేశాలు, చేయవలసిన పనులు, నిషిద్ధాంశాలు, ప్రబోధనలు, హెచ్చరికలు అన్నీ క్షుణ్ణంగా తెలియపరచబడ్డాయి. అంటే, పొద్దుస్తమానం రాయితీలను, వెసులుబాటును వెతుక్కుంటూ ఉండకుండా ఇవ్వబడిన ధర్మాదేశాలను పాటించాలి అని భావం. ఆయతులో దార్ అనే పదం వాడబడింది. దార్ అంటే నిలయం, నివాసం, గృహం అన్న అర్థాలు వస్తాయి. కానీ ఇక్కడ నివాసం అనే పదం పర్యవసానం గతి అన్న భావంలో ప్రయోగించబడింది. అంటే అవిధేయుల ముగింపు దారుణంగానే ఉంటుంది, లేక అవిధేయుల దేశంపై మీకు అధికారం కల్పిస్తామని దీనర్థం కావచ్చు. అవిధేయుల దేశం అంటే సిరియా ప్రాంతం అన్నమాట. ఆనాడు ఆ ప్రాంతంలో అమాలికా జాతి రాజ్యం ఉండేది. అమాలికా జాతి వారు అల్లాహ్ పట్ల పరమ అవిధేయులు. ఆయత్ నంబర్ 146. ఏ హక్కు లేకుండా భూమిపై గర్వాన్ని ప్రదర్శించే వారిని నా ఆదేశాల నుంచి మరలిస్తాను. ఒకవేళ సూచనలన్నింటినీ తిలకించినా కూడా వారు వాటిని విశ్వసించరు. సరైన మార్గం వారికి కానవస్తే వారు దాన్ని తమ మార్గంగా చేసుకోరు. పెడదారి కనిపిస్తే మాత్రం దాన్ని తమ మార్గంగా చేసుకుంటారు. మా ఆయతులను ధిక్కరించి వాటి పట్ల నిర్లక్ష్య వైఖరిని కనబరచటం వల్ల వారికి దురవస్థ పట్టింది. ఇక్కడ గర్వం అంటే భావం దైవాదేశాల కన్నా, దైవ వచనాల కన్నా తమ వాదనే సరైందన్న భావాన్ని వ్యక్తపరచటం, ఇతరులను చిన్నచూపు చూడటం అన్నమాట. ఈ అహంభావం మానవునికి ఎంతమాత్రం శోభించదు. ఎందుకంటే అల్లాహ్ సృష్టికర్త. తాను ఎంత పెద్ద వాడనుకున్నప్పటికీ మనిషి మనిషే. అతను సృష్టికర్త చేత సృష్టించబడిన ఒక ప్రాణి మాత్రమే. సృష్టిలో ఒక భాగం అయి ఉండి సృష్టికర్తనే ఎదిరించటం, ఆయన ఆదేశాల పట్ల పెడసరి పోకడను అవలంబించటం, ఆయన నిదర్శనాల పట్ల ఉపేక్షను కనబరచటం అన్యాయం, అక్రమం, అధర్మం. అందుకే అహంకారాన్ని అల్లాహ్ అమితంగా అసహ్యించుకుంటాడు. ఈ ఆయతులో అహంకారులు
దుష్పరిణామం ఎలా ఉంటుందో అవగతం చేయబడింది. ఇటువంటి పొగరుబోతులను అల్లా తన ఆయతులకు ఆమడ దూరంగానే ఉంచుతాడు. మరి ఈ దూరం క్రమేణా పెరుగుతూ పోతుంది. ఆఖరికి వారు సత్యం వైపుకు తిరిగి రాలేనంత దూరానికి వెళ్ళిపోతారు. మరో చోట సెలవీయబడినట్లు, ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని రూఢి అయిందో వారి వద్దకు అన్ని రకాల నిదర్శనాలు వచ్చేసినప్పటికీ వ్యధాభరితమైన శిక్షను కళ్ళారా చూడనంత వరకు వారు విశ్వసించరు. సూరా యూనిస్ 96-97. దైవాదేశాల పట్ల వైముఖ్య ధోరణి కనబర్చే వారిలో ఉండే మరో దురలవాటు, మరో విచిత్ర మనస్తత్వం ఇక్కడ ఎత్తి చూపబడింది. అదేమంటే, సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించే విషయం ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు నుదురు చుట్లిస్తారు, కసురుకుంటారు. కానీ మార్గ విహీనత వైపుకు దారితీసే విషయం ముందుకు వస్తే మటుకు మహదానందంతో దాన్ని అవలంబిస్తారు. దివ్య ఖురాన్ వివరించిన ఈ వాస్తవం అన్ని కాలాల్లోనూ, అన్ని మానవ సముదాయాల్లోనూ మనకు కానవస్తుంది. ఆఖరికి శ్రేష్ఠ సమాజంగా పిలువబడిన ముస్లిం సమాజంలో సైతం నేడు ఈ పరిస్థితి నెలకొని ఉందని నిర్వద్దంగా చెప్పటానికి విచారిస్తున్నాము. సదాచరణ కోసం పిలుపు ఇచ్చినప్పుడు జనులు ముఖం చాటేస్తున్నారు. అదే దుష్కార్యాలు తారసపడినప్పుడు వాటి వైపుకు ఎగబడుతున్నారు. ప్రజలు మంచికి బదులు చెడు వైపుకు, సత్యం బదులు అసత్యం వైపుకు ఎగబడటానికి గల కారణమేమిటో ఇక్కడ చెప్పబడింది. దైవాజ్ఞలను అసత్యమని ధిక్కరించే వారిలో క్రమక్రమంగా దైవభీతి, పాపభీతి క్షీణించిపోతుంది. బాధ్యతాభావన, పూచీభావన బొత్తిగా లేకుండా పోతుంది. తత్కారణంగా దయ, జాలి, కరుణ, ప్రేమ వంటి సద్గుణాలు వారి ఆంతర్యాల నుంచి పలాయనం చిత్తగిస్తాయి. వారి హృదయాలు విస్మరణకు, పరధ్యానానికి లోనవుతాయి. వారి మనోక్షేత్రాలలో భక్తి ఉండదు, భీతి ఉండదు. విశృంఖలత్వానికి వారు అలవడతారు. నేడు ఈ పరిస్థితి సర్వత్రా సర్వసామాన్యం అయిపోయింది. ఆయత్ నంబర్ 147. ఇంకా మా ఆయతులను అంతిమ దినాన కలుసుకునే విషయాన్ని, అసత్యాలను తిరస్కరించిన వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. వారికి వారు చేస్తూ ఉండిన దాని శిక్షే ఇవ్వబడుతుంది. దేవుని వాక్యాలను ధిక్కరించి పరలోకాన్ని త్రోసిపుచ్చే వారికి పట్టే గతేమిటో ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారి కర్మలు సత్యం పైన గాని, న్యాయం ధర్మం పైన గాని నిలబడి లేవు. అన్యాయం, అధరం వారి ఆచరణలకు పునాదులుగా ఉన్నాయి. అందుచేత వారి కర్మల చిట్టాలో కుళ్ళు, కీడు తప్ప మరొకటి ఉండదు. వారి కర్మలకు అల్లా దృష్టిలో పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు. కాకపోతే వారి దురాగతాలకు తగ్గ దుష్ఫలితం తప్పకుండా వారికి లభిస్తుంది. ఆయత్ నంబర్ 148. మూసా జాతి వారు అతను వెళ్ళిన తర్వాత తమ నగలతో ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేసి దానిని తమ ఆరాధ్య దైవంగా కొలవసాగారు. అందులో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చేది. అది తమతో మాట్లాడలేదని, తమకు ఏ దారి చూపదని వారు ఆలోచించలేదా? అయినప్పటికీ వారు దాన్ని ఆరాధ్య దైవంగా ఖరారు చేసుకున్నారు. చాలా పెద్ద అన్యాయానికి పాల్పడ్డారు. హజరత్ మూసా అలైహిస్సలాం 40 రాత్రుల కోసం తూరు పర్వతంపైకి వెళ్ళినప్పుడు సామిరి అనే వ్యక్తి ప్రజల నగలను సేకరించి వాటితో ఆవుదూడను తయారు చేశాడు. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం గుర్రపు డెక్కలు పడిన చోటు నుంచి సేకరించిన మట్టిని కూడా ఆ దూడ నిర్మాణంలో ఉపయోగించాడు. అల్లాహ్ ఆ మట్టిలో జీవన ప్రభావాన్ని ఉంచాడు. అందువల్ల ఆ దూడలో నుంచి ఒక విధమైన అరుపు వినవచ్చేది. అది ఎద్దు అరుపును పోలి ఉండేది. అయితే దివ్య ఖురాన్లోని వాక్యాల ద్వారా తెలిసేదేమంటే, అది స్పష్టంగా మాట్లాడే శక్తి మాత్రం కలిగి లేదు. అది నిజంగా రక్త మాంసాలు గల ఆవుదూడుగా తయారైందా, లేక బంగారు బొమ్మగానే ఉండి అందులోకి ఏదో ఒక విధంగా గాలి జొరబడినప్పుడల్లా ఎద్దు అరుపును పోలిన శబ్దం వచ్చేదా అన్న విషయమై భేదాభిప్రాయాలున్నాయి. ఈ శబ్దాన్ని సొమ్ము చేసుకుంటూ సామిరి బనీ ఇజ్రాయెల్ను పెడత్రోవ పట్టించాడు. ఇదే మీ సిసలైన దైవం. మూసా దీనిని మరచిపోయి దైవాన్వేషణలో ఎక్కడో కొండల మీదికి పోయాడు అంటూ దుష్ప్రచారం మొదలెట్టాడు. ఈ వృత్తాంతం తాహా సూరాలో రానున్నది. ఆయత్ నంబర్ 149. తమకు పశ్చాత్తాపం కలిగి తాము నిజంగానే మార్గభ్రష్టతకు లోనయ్యామన్న సంగతి అర్థమయ్యాక వారు సిగ్గుపడ్డారు. మా ప్రభువే గనక మాపై దయ చూపకపోతే, మా తప్పును మన్నించకపోతే మేము ఘోరంగా నష్టపోతాము అని అన్నారు. మూలంలో సుకిత ఫీ ఐదీహిం అన్న వాక్యం ఉంది. దీని శాబ్దిక అర్థం చేతుల్లోకి పడిపోవటం. అసలు ఇదొక అరబ్బీ జాతీయం. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో, సిగ్గుతో కుంచుకుపోవటమని దీని భావం. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చాక గాని వారు చేసిన ఘోర అపరాధం ఏమిటో వారికి తెలిసి రాలేదు.
మూసా అలైహిస్సలాం ఆగ్రహోదగ్రులై తీవ్రంగా మందలించిన తర్వాత వారు పశ్చాత్తాపపడి క్షమాపణ కోసం అల్లాహ్ను వేడుకున్నారు. తాహా సూరాలో ఈ సంగతి వివరంగా రానున్నది. కానీ విశేషం ఏమిటంటే మూసా ప్రవక్త వచ్చి వారిని మందలించారన్న సంగతి చెప్పకుండానే ఈ ఆయతులు ఆయన జాతి వారు పశ్చాత్తాపపడిన విషయం వివరించబడింది. పైగా మూసా ప్రవక్త మందలించారనే విషయం దీని తర్వాతి వాక్యంలో చర్చించబడింది. జాతి ప్రజలు చేసిన నిర్వాకాన్ని, ఆ తర్వాత వారు పలికిన పలుకుల్ని ఒకే చోట ప్రస్తావించే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పి ఉండవచ్చు. ఆయత్ నంబర్ 150. మూసా అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు కోపంతో విచారంతో తిరిగి వచ్చి, నేను వెళ్ళగానే ఇంత చెడ్డ నిర్వాకానికి పాల్పడతారా? మీ ప్రభువు ఆజ్ఞలు అందకముందే మీరు తొందరపడ్డారా అని చెప్పి చేతిలోని పలకలను విసురుగా ఓ పక్కన పెట్టేసి తన సోదరుని జుత్తు పట్టుకొని తన వైపుకు ఈడసాగాడు. అప్పుడు హారూన్ అలైహిస్సలాం, ఓ నా తల్లి పుత్రుడా, వీళ్ళు నన్ను ఏమాత్రం లెక్క చేయలేదు. నన్ను చంపేయటానికి కూడా సిద్ధమయ్యారు. కాబట్టి నా స్థితిపై శత్రువులు నవ్వుకునేలా చేయకు. నన్ను ఈ దుర్మార్గుల వర్గంలో జమకట్టుగని సంజాయిషీ ఇచ్చారు. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చేసరికి పరిస్థితుల స్వరూపం మారిపోయింది. ఏ జాతిని సంస్కరించేందుకు తాను అహోరాత్రులు శ్రమిస్తున్నారో ఆ జాతి వారు 40 రోజుల్లోనే గాడి తప్పి ఆవుదూడను పూజించటం మొదలెట్టారు. మూసా అలైహిస్సలాం ఆగ్రహోదగ్రులయ్యారు, ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆయన తూరు పర్వతంపై నుంచి తెచ్చిన మార్గదర్శక పలకలను క్రింద పెట్టిన తీరు చూసేవారికి విసిరివేసినట్లుగా కనిపించింది. దివ్య ఖురాన్ దీనిని పడవేయటం అల్ఖాగా అభివర్ణించింది. ఒకవేళ ఆయన పారేశారు, విసిరివేశారు అన్న భావంలో తీసుకున్న ఆ సందర్భంలో ఆయన వాటి పట్ల అమర్యాదగా ప్రవర్తించారని అనలేము. ఎందుకంటే షిర్కు సహించరాని విషయం. తన జాతి ప్రజలు షిర్కు చేష్టకు పాల్పడటం ఆయనకు పట్టరాని కోపం తెప్పించింది. తాను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే ధర్మానికి దుర్గతి పట్టడంతో రోషం వల్ల ఆయన ద్వారా ఆఖరుకు వైఖరి ప్రదర్శించబడింది. హజరత్ మూసా అలైహిస్సలాం, హజరత్ హారూన్ అలైహిస్సలాంలు సొంత అన్నదమ్ములు. మరలాంటప్పుడు నా తల్లి పుత్రుడా అని పలకటంలోని ఆంతర్యం ఏమిటి అంటే ఈ సంబోధనా తీరుల ఆప్యాయత, మృదుత్వం ఇమిడి ఉన్నాయి. షిర్క్ లాంటి ఘోర అపరాధం నుంచి తన జాతి వారిని ఆపటంలో చెందిన వైఫల్యానికి గల కారణాన్ని హారూన్ అలైహిస్సలాం ఇక్కడ వివరించారు. ఒకవైపు తన బలహీన పరిస్థితి, మరోవైపు ఇజ్రాయెల్ సంతతి వారి వైర వైఖరి. వారు తనను హతమార్చటానికి సైతం సిద్ధమయ్యారు. ప్రాణాలను కాపాడుకోవటానికి తాను తాత్కాలికంగా మౌనం వహించాల్సి వచ్చిందని ఆయన సంజాయిషీ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఈ విధంగా వ్యవహరించేందుకు అనుమతి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నా జుత్తు పట్టుకుని లాగితే శత్రువులు చూచి అవహేళన చేస్తారు. ఇది వాస్తవానికి నన్ను నిలదీయాల్సిన సందర్భం కాదు. అసలు ఈ తప్పుకు పాల్పడిన వారిని దండించాలి, వారి కీడు నుంచి జాతి వారిని కాపాడాలి అన్నది హారూన్ మాటల్లోని ఆంతర్యం. ఎందుకంటే నేను షిర్కుకు పాల్పడడం కానీ, అందుకు అనుమతించడం కానీ చేయలేదు. వారి చేష్టను చూసి ఆనందించనూ లేదు. పైగా లోలోనే కుమిలిపోయాను. అనివార్య స్థితిలో మాత్రమే ఈ దుష్ట పోకడపై మౌనం వహించాను. అలాంటప్పుడు నన్ను దుర్మార్గుల పంక్తిలో నిలబెట్టడం ఎంతవరకు సబబని హారూన్ చెప్పారు. విషయం మూసా అలైహిస్సలాంకు అర్థమైంది. అందుకే తామిద్దరినీ క్షమించమని, కరుణించమని దైవాన్ని వేడుకున్నారు మూసా అలైహిస్సలాం. ఆయత్ నంబర్ 151. అప్పుడు, ఓ ప్రభూ, నన్ను నా సోదరుని క్షమించు, మా ఇద్దరిని నీ కారుణ్యంలో చేర్చుకో, నువ్వు కరుణించే వారందరిలోకెల్లా గొప్ప కరుణామయుడు అని మూసా వేడుకున్నాడు. ఆయత్ నంబర్ 152. ఆవుదూడను పూజించిన వారిపై అతి త్వరలోనే వారి ప్రభువు తరపు నుంచి ఆగ్రహం, అవమానం ప్రాపంచిక జీవితంలోనే పడుతుంది. అసత్యాలను అల్లేవారిని మేము ఈ విధంగానే శిక్షిస్తాము. దైవాగ్రహం ఎలా విరుచుకుపడిందంటే వారు చేసిన షిర్కు పనికి మరణమే ప్రాయశ్చిత్తంగా ఖరారు చేయబడింది. అంతకుముందు వారు జీవించినంత కాలం అవమానం, పరాభవాలకు అర్హులుగా చేయబడ్డారు. ఈ శిక్ష వారికొక్కరికే పరిమితం కాదు. ఎవరు అల్లాహ్కు అబద్ధాలను అంటగట్టినా, మరెవరు సత్య మార్గంలో కల్లబొల్లి మాటలతో ప్రజల్ని పెడత్రోవ పట్టించినా వారు శిక్షార్హులవుతారు. ఆయత్ నంబర్ 153. మరెవరైతే తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది విశ్వసిస్తారో వారిని నీ ప్రభువు ఈ పశ్చాత్తాపం తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. అయితే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెంది దేవుని వైపుకు మరలితే అలాంటి వారి పాలిట దేవుడు క్షమాశీలి, దయామయుడు. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే పశ్చాత్తం, తౌబా ద్వారా అన్ని రకాల పాపాలు క్షమించబడతాయి. అయితే అది నిజమైన, నిష్కల్మషమైన తౌబా, పశ్చాత్తాపం అయి ఉండాలి. ఆయత్ నంబర్ 154. కోపం చల్లారిన తర్వాత
మూసా అలైహిస్సలాం పలకలను ఎత్తుకున్నాడు. వాటిపై రాయబడి ఉన్నదానిలో తమ ప్రభువుకు భయపడే వారి కొరకు సన్మార్గము, కారుణ్యము ఉండినవి. అరబ్బీలో నుస్ఖతిహ అనబడింది. ఏ మూలం నుంచైతే విషయాన్ని నకలు చేస్తారో ఆ మూలాన్ని నుస్ఖాగా పేర్కొంటారు. అలాగే నకలు చేసిన సరిక్రొత్త ప్రతిని కూడా నుస్ఖా అని అంటారు. ఇక్కడ నుస్ఖా అంటే ప్రప్రథమంగా తౌరాతు విషయాలు లిఖించబడిన పలకలని భావం. లేదా పలకలను విసురుగా పడవేయటం వల్ల అవి పగిలిపోగా వాటిని అతికించి అందలి విషయాలను నకలు చేసి తాజాగా రూపొందించిన ప్రతి అన్న భావం కూడా వస్తుంది. అయితే మొదటి అర్థమే సరైందనవచ్చు. ఎందుకంటే మూసా ఆ పలకలను ఎత్తుకొన్నాడు అని తర్వాత అనబడింది. దీన్ని బట్టి ఆ పలకలు పగిలిపోలేదని అర్థమవుతుంది. తౌరాతు గ్రంథం కూడా దివ్య ఖురాన్ మాదిరిగా దైవానికి భయపడే వారి కొరకు మాత్రమే మార్గదర్శకంగా, కారుణ్యప్రదంగా అభివర్ణించబడింది. ఎందుకంటే చిత్తశుద్ధితో సన్మార్గం పొందాలన్న తపనతో పారాయణం చేసే వారికే దైవ గ్రంథాలు ప్రయోజనం చేకూరుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యం కనవద్దు, సత్యం వినవద్దు, సత్యం అనవద్దు అన్న సూత్రానికి కట్టుబడి జీవితాంతం దైవ గ్రంథాన్ని అధ్యయనం చేసిన మార్గదర్శకత్వం లభించదు. ఆయత్ నంబర్ 155. మేము నిర్ధారించిన సమయం కోసం మూసా అలైహిస్సలాం తన జాతికి చెందిన 70 మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా నివేదించుకున్నాడు: నా ప్రభూ, నీవు గనక తలుచుకొని ఉంటే ఇంతకు ముందే వీళ్లను నన్ను తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటి ప్రభూ, మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరపున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడువు కనుక మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవు క్షమించే వారందరిలోకి ఉత్తమ క్షమాశీలివి. ఈ 70 మందికి సంబంధించిన వివరాలు దీని తర్వాత వివరణలో వస్తాయి. మూసా అలైహిస్సలాం ఎంపిక చేసి తూరు పర్వతంపైకి తీసుకువెళ్లిన ఆ 70 మంది శిక్షగా అంతమొందించబడ్డారని ఈ వాక్యంలో చెప్పబడింది. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం ఇలా ప్రార్థించారు: ఇజ్రాయెల్ సంతతికి చెందిన ఈ 70 మంది ఎవరు? ఈ విషయంలో ఖురాన్ వ్యాఖ్యాతల మధ్య భేదాభిప్రాయం ఉంది. పలు అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. మొదటి అభిప్రాయం: మూసా అలైహిస్సలాం తన జాతి వారికి తౌరాతులో ఉన్న దైవాజ్ఞలను వినిపించినప్పుడు ఇవి నిజంగా దైవాజ్ఞలను మేమెలా నమ్మాలి? దేవుడు మాట్లాడుతుండగా మేము ఖుద్దుగా విననంత వరకు మేము వీటిని దైవాజ్ఞలుగా విశ్వసించమని వారు మొండిగా అన్నారు. అందువల్ల ఆయన 70 మందిని ప్రత్యేకంగా ఎన్నుకొని వాళ్లను తూరు పర్వతం మీదకు తీసుకెళ్లారు. అక్కడ అల్లాహ్ హజరత్ మూసా అలైహిస్సలాంతో మాట్లాడటం వీళ్లంతా విన్నారు. తీరా ఈ సంభాషణ విన్న మీదట వాళ్ళు మేము మా కళ్ళారా అల్లాహ్ను చూడనంత వరకు విశ్వసించబోమని మారాం చేశారు. రెండవ అభిప్రాయం: ఆవుదూడును ఆరాధ్య దైవంగా చేసుకొని మహాపరాధానికి పాల్పడిన జాతి వారందరి తరపున దేవుణ్ణి క్షమాభిక్ష వేడుకోవటానికి ఎన్నుకోబడిన వారే ఈ 70 మంది. వీళ్ల చేత పశ్చాత్తాపం చేయించి క్షమాభిక్షను వేడుకునే సంకల్పంతో దైవ ప్రవక్త మూసా వారిని పర్వతంపైకి వెంటబెట్టుకుని వెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్న పిదప వారు అల్లాహ్ను చూడాల్సిందేనని పట్టుబట్టారు. మూడవ అభిప్రాయం: ఈ 70 మంది ఎవరంటే తమ జాతికి చెందిన వారు ఆవుదూడను తయారు చేసి దానిని పూజిస్తుండటం చూసి కూడా తమకేమీ పట్టనట్లుగా నిర్లిప్తంగా ఉండిపోయారు. వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. నాలుగవ అభిప్రాయం: దైవాదేశానుసారం ఈ 70 మంది తూరు పర్వతంపైకి తీసుకువెళ్లేందుకు ఇజ్రాయెల్ సంతతిలో నుంచి ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. అక్కడికి వెళ్ళాక వీళ్ళు ప్రార్థనలు చేశారు. వారు చేసిన ప్రార్థనల్లో ఒకటి ఈ విధంగా ఉంది: అల్లాహ్, నీవు ఇంతకు మునుపు ఎవరికీ ప్రసాదించినటువంటి, ఇక మీదట కూడా ఎవరికీ ప్రసాదించకుండా ఉండేటటువంటి దానిని మాకు ప్రత్యేకంగా ప్రసాదించు. ఈ అభ్యర్థన అల్లాహ్కు నచ్చలేదు. ఈ సంకుచిత స్వభావం మూలంగా వారు భూకంపం ద్వారా అంతమొందించబడ్డారు. పైన పేర్కొనబడిన ఈ 4 అభిప్రాయాలలో రెండవ అభిప్రాయం వైపుకు చాలామంది వ్యాఖ్యాతలు మొగ్గు చూపారు. ఇది అల్-బకరా సూరాలోని 56వ వచనంలో ప్రస్తావనకు వచ్చిన సంఘటనేనని వారు అభిప్రాయపడ్డారు. అయితే పిడుగుపడి వారంతా అంతమయ్యారని అక్కడ చెప్పబడింది. ఈ ఆయతులో భూకంపం రజ్ఫహ్ అని చెప్పబడింది. ఈ రెంటిపై వ్యాఖ్యానిస్తూ బహుశా ఒకేసారి 2 ఆపదలు వచ్చి ఉంటాయని, పైనుంచి పిడుగుపడటం, క్రింది నుంచి భూమి ప్రకంపించటం రెండూ సంభవించి ఉంటాయని పండితులు అభిప్రాయపడ్డారు. అయితే వీళ్ళని తుదముట్టించటమే ధ్యేయమైనప్పుడు మొదటిసారి ఆవుదుడును పూజించినప్పుడే ఆ శిక్ష విధించి ఉంటే సమంజసంగా ఉండేది కదా అని మూసా అలైహిస్సలాం మొరపెట్టుకోవటంతో పాటు దైవ కారుణ్యం కొరకు వేడుకున్నారు. అప్పుడు వారంతా మళ్లీ బ్రతికించబడ్డారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.